హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ గురు ఛానల్. నేను సందీప్. పవర్ పాయింట్లో మనం చేసిన పీపీటీ ప్రజెంటేషన్స్ని మనం వీడియో రూపంగా కన్వర్ట్ చేయొచ్చు. అది కూడా ఎలాంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయకుండా ఇన్బిల్ట్ గానే పవర్ పాయింట్లో మనకు ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ని ఈరోజు మనం చూద్దాం. పవర్ పాయింట్ ఓపెన్ చేస్తున్నాను. ఇది నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సేవ్ చేసే మామూలుగా పీపీటీగా సేవ్ అవుతుంది. ఓకే, ఇది పీపీటీగా కాకుండా మనం ఒక వీడియోగా కన్వర్ట్ చేద్దాం. దీన్ని వీడియో కన్వర్ట్ చేయడానికి ఇక్కడ పైన టాప్ లో ఈ మెన్యూలో స్లైడ్ షో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. రికార్డింగ్ స్లైడ్, దీనిపైన క్లిక్ చేసి స్టార్ట్ రికార్డింగ్ ఫ్రమ్ బిగినింగ్, స్టార్ట్ రికార్డింగ్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్, ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి. ఓకే, బిగినింగ్ అంటే ఫస్ట్ స్లైడ్ నుంచి ఎండ్ స్లైడ్ వరకు కంటిన్యూగా రికార్డ్ అవుతుంది. లేదంటే మనకు ఫస్ట్ స్లైడ్ అవసరం లేదు అనుకున్నప్పుడు సెకండ్ స్లైడ్ నుంచి ఇది కరెంట్ స్లైడ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు స్టార్ట్ రికార్డింగ్ ఫ్రమ్ బిగినింగ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. రికార్డ్ స్లైడ్ షో, ఇక్కడ ఇది టిక్ చేసి పెట్టండి. స్లైడ్స్ అండ్ యానిమేషన్ టైమింగ్స్ కూడా మనకు రికార్డ్ అవుతాయి. ఓకే, మనము దీనికి మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకున్నట్టయితే ఈ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. సో మనం మాట్లాడే వాయిస్ కూడా ఇది రికార్డ్ చేయగలుగుతుంది. ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ పైన క్లిక్ చేసినప్పుడు మన ప్రజెంటేషన్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి, రికార్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ టాప్లో మనకి ప్యానెల్ ఏదైతే వచ్చిందో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ స్లైడ్కి వెళ్తుంది. అండ్ రికార్డింగ్ పాస్ అండ్ ప్లే చేయడానికి ఈ ఆప్షన్ యూస్ అవుతుంది. ఇది వచ్చేసి మళ్ళీ రిపీట్ చేయడానికి. ఈ ఫస్ట్ టైం వచ్చేసి ప్రజెంట్ స్లైడ్ డ్యూరేషన్. ఈ సెకండ్ టైం ఏదైతే ఉందో అది కంప్లీట్ ఓవరాల్ డ్యూరేషన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ బాటమ్ లో చూసుకున్నట్టయితే మనకు లేజర్ పాయింటర్, పెన్, హైలైటర్, ఎరేజర్ ఇలాంటి ఆప్షన్స్ అవైలబుల్ లో ఉంటాయి. ఏదన్నా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు స్లైడ్ షోలో ఈ లేజర్ పాయింట్ యూజ్ చేసుకొని దాన్ని పాయింట్ అవుట్ చేయొచ్చు మనము. పెన్ తో ఏదన్నా అడిషనల్ గా రాయడానికి. అండ్ పెన్ కలర్స్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. హైలైటర్. ఓకే, ఈ స్లైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళడానికి ఇక్కడ టాప్లో నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్. సో మన స్లైడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ కీప్ అనేసి క్లిక్ చేయండి. ఇక్కడ మనకు టోటల్ టైం ఎంత అనేది డ్యూరేషన్ కూడా చూపిస్తుంది. ఎస్ అని చేస్తున్నాను. వీడియో అనేది ఈ పీపీటీ పైన సేవ్ అయింది. ఆ వీడియోని మనము MP4 ఫార్మాట్ కి సేవ్ చేద్దాం. ఇక్కడ ఫైల్ కి వెళ్ళేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్రియేట్ ఏ వీడియో, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ప్రజెంటేషన్ క్వాలిటీ, ఎంత క్వాలిటీ కావాలనుకుంటున్నాము 1080 సెలెక్ట్ చేస్తున్నాను నేను. యూజ్ రికమెండెడ్ టైమింగ్స్ అండ్ నరేషన్స్, ఇది సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ వీడియో. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో కనుక హెల్ప్ అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.